స్వరబ్రహ్మ స్వర విష్ణు స్వరదేవో మహేశ్వర అని నన్ను పలకరించేవారు సీతయ్య షూటింగ్ వెళ్ళినప్పుడు. అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు. నేను సీతయ్య రీమేక్ చేస్తే దాంట్లో చేస్తారా? ఇక్కడ పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అది. నాకు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు సింహాద్రి అయితే ఒకే టైం కదా, సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి వచ్చాడు మెడ్రాస్. మేము రికార్డింగ్ చేయాలి, మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడు పాట హమ్ చేస్తాడు. అది ఎలా హమ్ చేస్తా అంటే ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా, అంత ఇష్టం. సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. హాయ్, వెల్కమ్ వెల్కమ్. కూర్చో కూర్చో, కమ్ సిరా. రీమిక్స్ లాగా కూర్చో. కానీ ఉండాలి, కానీ అందులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వినబడదు, వినలేదు వినడు బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. మోడర్న్ టేక్లో ఇవాళ చేస్తే చాలా బాగుంటుంది. బంగారు కూడా పెట్ట ఇద్దరికి చేశాను కదా. నాన్నగారికి మీకు ఏది ఇష్టం, మీకు ఏ వెర్షన్ ఇష్టం? నాకు పాత వెర్షన్ ఫస్ట్, అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది ఎవర్ గ్రీన్, ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి. మన వెర్షన్ కొంచెం మోడర్న్గా ఉంటుంది కదా. మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది, బట్ ఎప్పుడో క్లాసిక్ కదా సార్ మాకు కూడా. కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, అప్ హ్యాండ్స్ అప్ అని. అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు, మన సింగర్లు ఎవరు అనలేకపోయారు. నేను ట్రై చేశాను, ఆ పవర్ రాలేదు. అప్పుడు ఏం చేసామంటే బాలుగారు పాడిందే పాత వెర్షన్లోది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం. తర్వాత బాలుగారు అడిగారు, ఏంటి నా వాయిస్ లా ఉంది అని అడిగారు. మీకు చెప్పడం మీ వాయిస్ లాగేంటి మీదేనండి అని చెప్పి లతా మంగేష్కర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు? అంటే ఇది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహనా భోగరాజు గారు అనుకుంటా, మోహనా భోగరాజు, ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా, అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్. అంటే మాకేంటంటేనండి అసలు మూవీ అప్పుడు లేదు అది, ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట. అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనొకళ్ళు, అలాగే గీతామాధురి గారు కూడా. గీతామాధురి మొన్న అఖండాలో యా జై బాలయ్య పాట అసలు, అంటే ఇద్దరు వాయిస్లు ఇష్టం, ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజు. పైగా సాయి పల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య, పెద్ద హిట్ అయింది, తన కుడి భుజం మీద సారంగధర్య. ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళియా ఆవిడది చాలా బాగుంది, చాలా. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్ అంటే ఇష్టపడుతున్నాను. నాకు ఒక కామన్ పాయింట్, నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పడుకుని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత లేచి ఏదో ఒక ఊళ్ళో రాజస్థాన్లోనో ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. మీ పక్కన సెల్ ఫోన్ తీసుకున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళొచ్చు, రిసార్ట్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. 4 మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? 1 రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంతేనా? ఏంటి రీజను? అంటే నేను ఆవిడ అమ్మ అని పిలుస్తాను. అదే మీకు ఎప్పటి నుంచో అలవాటు. ఓకే, మామూలుగా మా అమ్మ తర్వాత ఆవిడ నిజంగా ట్రూగా తిడతానా? మిగతా వాళ్ళు అయితే నాకు తెలిసి నన్ను అంతగా తిట్టే హక్కు మా అమ్మ ఏమో ఇప్పుడు తిట్టడం మానేసింది. మరీ పెళ్ళైపోయి ఇంట్లో పెళ్ళ ముందు తిడితే బాగోదేమోనని. కానీ ఎప్పుడు పెద్ద తిట్టేది కాదు. కాకపోతే నన్ను తిట్టే ఆడవాళ్ళు వీళ్ళిద్దరే, తిట్టగలిగే హక్కున్న ఆడవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మా రమగారు, అదే నేను ముద్దుగా అమీన గారు అనుకుంటాను, అండ్ వల్లమ్మ. సో వల్లమ్మ ఉంటే వల్లమ్మకే చేస్తే మిగతా మురికి చేసినట్టే. అందరూ ఒకే యూనిట్లో ఉన్నారు కాబట్టి మ్యాటర్ అర్థమైపోద్ది.
సరే సేమ్ క్వశ్చన్ చరణ్, Yeah. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు, 2 ఉపాసన, 3 ఎంఎం కీరవాణి, 4 న్యూజెర్సీ రామ్ చరణ్ తేజ్ ప్రెసిడెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ XYZ న్యూజెర్సీ నుంచి. ఈ 4 మిస్డ్ కాల్ ఉన్నాయి. వెళ్ళే లొకేషన్ కూడా ఒకటే, వెళ్ళే లొకేషన్ షూటే. అదే ఎక్కడో చోట వాళ్ళు కూడా అక్కడే ఉన్నట్టు ఒక్క కాల్ వరకే పనిచేస్తుంది. ఒక కాల్ వరకే 1% బ్యాటరీ. ఒక కాల్ అటెండ్ అయితే మన బ్యాటరీ ఫోన్ కట్ అయిపోద్ది. ఈ 4 మిస్డ్ కాల్స్లో ఏది అటెండ్ అవుతారు? చిరంజీవి గారు, మీరు, ప్రెసిడెంట్, ఉపాసన. చిరంజీవి గారు నాకు తెలిసి డెఫినెట్గా చిరంజీవి గారే. అంటే నాన్నగారన్నా ఆయనకి పెట్టేస్తే ఆయన మిగతా వాళ్ళని చూసుకుంటారని. అలాగా. నేనేమనుకున్నానంటే చిరంజీవి గారు రోజు చేస్తారు ఉంటారు, కలిసే ఉంటారు కదా. యాక్చువల్గా కిరణ్ గారికి చేస్తాను, ఎందుకంటే ఉపాసన కూడా రోజు కాదు మీకు చేస్తాను, ఎందుకంటే అది వెరీ రేర్ గా వచ్చే కాల్ మీది. అదే అది చెప్తారేమనుకున్నా.